హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరో ఈరోజొచ్చి ఎప్పటిలాగా నేను మీకు చాలా చాలా సింపుల్గా అయిపోయే రెసిపీస్ చూపిస్తున్నాను కదా. కానీ ఈరోజొచ్చి మీకు స్వీట్ ఐటెం చూపిస్తున్నానండి. అది కూడా చాలా సింపుల్గా మనకి స్వీట్ షాప్లో ఎలా అయితే స్వీట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. టేస్ట్ అద్దిరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా హెల్తీ కూడా. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికోసం నేనేం చేస్తున్నానంటే, దీని పేరు రెసిపీ పేరు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. నేను దీన్ని చాలా సింపుల్గా ఈజీగా చూపిస్తున్నాను అనమాట. ఎవరైనా తయారు చేయవచ్చు. ఈ రెసిపీకి నేను మొత్తం నెయ్యితో చేస్తున్నానండి. దానికోసం అని ముందుగా బాండి పెట్టుకొని కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఇదేంటంటే నెయ్యితో చేసుకునే స్వీట్ ఐటెం కదా. నెయ్యితో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ స్మెల్ కూడా ఫ్లేవర్ మనకి తినాలి అనిపించేటట్టుగా ఉంటుందండి. సో దీనొచ్చి నెయ్యి అనమాట. 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మనం ఒక్కొక్కటి డ్రై ఫ్రూట్స్ లడ్డు అన్నాను కదండి. నేను మీకు డ్రై ఫ్రూట్స్‌ని ఒక్కొక్కటి మనం ఏం చేయాలంటే ముందుగా సన్నగా తరిగి పెట్టుకోండి. దానికోసం వచ్చేసి మీరు కాజు, బాదాం, ఇంకా మీకు ఒకవేళ పిస్తా కావాలంటే పిస్తా అయినా యూజ్ చేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉపయోగించి నేను లడ్డు చూపిస్తున్నానండి. మీకు ఇంకా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్, అక్రూట్స్ అని లేదంటే వాల్నట్స్ అని కూడా ఉంటాయండి. ఇవి కూడా కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు. పిస్తా ఒకటి మిక్స్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను నా స్టైల్‌లో నాకు అవైలబుల్‌గా ఉన్న డ్రై ఫ్రూట్స్‌తో చూపిస్తున్నానండి. ఇది కూడా చాలా హెల్తీ అండి. దానికోసం మీరు చూసారు కదా. మొదటిగా నేను కాజూస్ అండి. వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాననమాట. వీటిని మిక్సీలో మటుకు వేయొద్దండి. మిక్సీలో వేస్తే ఏంటంటే బాగా పౌడర్ అయిపోతుంది. మీ దగ్గర ఒకవేళ చాపర్ గనక ఉన్నట్లయితే సన్నగా చాపర్‌తో అయినా చేసుకోవచ్చనమాట. నేనొచ్చి చిన్నగా కట్ చేశానండి. మనకి కటింగ్ ఒకటే టైం తీసుకుంటుందనమాట. ఈ కాజు గానీ, బాదాము ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలంటే టైం పడుతుంది గదా. సో కొంచెం ఓపిక చేసుకొని ఇలా ఈ విధంగా ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలనమాట. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. లేదంటే పచ్చి వాసనగా ఉంటుంది. ఇదొచ్చేసి ఒక హాఫ్ కప్ అండి. మీకు క్వాంటిటీ అనేది మీ ఇష్టమండి. నేనైతే మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి ఒక హాఫ్ తీసుకున్నాననమాట. ఇదొచ్చేసి హాఫ్ కప్ అండి. దీన్ని కొంచెం ఫ్రై అయిపోయింది కదా, చూసారు కదా. ఇప్పుడు నేను దీన్ని బౌల్‌లో తీసేసుకుంటున్నాను. ఈ విధంగానే మనం బాదాం కూడా ఫ్రై చేసుకోవాలండి. బాదాన్ని కూడా చిన్న చిన్నగా నేను బాదంనైతే నానబెట్టడం గానీ అలాంటిది ఏమీ చేయలేదండి. జస్ట్ నార్మల్ బాదాం అనమాట. అవి కూడా తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. చూసారు కదా. ఈ విధంగా నేనేం చేశానంటే దీన్ని మిక్సీలో వేసానండి. మిక్సీలో వేయడం వల్ల ఏంటంటే బాగా పొడొచ్చేసిందనమాట. సో మీరు మిక్సీలో వేయొద్దండి. మిక్సీలో వేయకుండా ఒకవేళ మీరు కొంచెం మెత్తగా కావాలి అంటే కనుక ఈ విధంగా నేనేంటంటే కొంచెం పౌడర్ చేసుకున్నాను. కొంచెం ముక్కలుగా కట్ చేసుకున్నాననమాట. పీసెస్ చూసారు కదా. ఈ విధంగా ఒక టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీకు నచ్చితే అన్ని ముక్కలు చేసుకోండి. లేదంటే దీన్ని బాదంని వరకు మటుకు కొంచెం హార్డ్‌గా ఉంటుంది కదా. సో 2 వైపులుగా చేసుకోండి. చూసారు కదా. ఇది కూడా బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ నేను కొంచెం నెయ్యి వేసుకొని చేస్తున్నాను. దీనికి మటుకు నూనె మటుకు వాడొద్దండి. నూనె వాడితే అసలు స్మెల్ వస్తుంది. సో అచ్చగా స్వీట్ కాబట్టి నెయ్యితోనే చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇది కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా తీసుకొని పక్కన బౌల్‌లోకి తీసుకుందాము. ఇది కూడా సేమ్ బౌల్‌లో తీసేసుకున్నానండి. మళ్ళీ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ కాదు అంటే మీరు కొంచెం ఎక్కువగా వేసుకొని అన్నీ కలిపి ఒక్కొక్కటిగా అదే నెయ్యిలో వేయించండి. నేనేం చేస్తున్నానంటే కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకటి తర్వాత ఒకటి ఫ్రై చేసుకున్నాననమాట. ఈ విధంగా అయితే కొంచెం మనకి నెయ్యి అనేది తక్కువ పడుతుంది. సో కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకున్నానండి. తర్వాత వచ్చేసి కిస్మిస్ అండి. నేనైతే కిస్మిస్ ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే వాటిలో ఆ కిస్మిస్ వేస్తే స్వీట్ ఎక్కువగా ఉంటుంది కదా. సో అందువల్ల నేను కిస్మిస్ వచ్చేసి కొంచెమే తీసుకున్నానండి. ఇవి మనకి
ఇవి నెయ్యిలో వేయంగానే చూసారు కదా బాల్స్ లాగా వస్తుందన్నమాట. కొంచెం లావు అవుతున్నాయి. సో ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా ఎంత లావు అవుతున్నాయో. గ్రేప్స్ టైప్లో వస్తున్నాయి కదా. సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక బౌల్లో తీసుకోవాలి. మీరు ఎక్కువగా కిస్మిస్లు ఇష్టపడే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. నేనైతే ఎక్కువ 2 to 3 స్పూన్స్ వరకే వేసాననమాట కిస్మిస్లు, ఎందుకంటే స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుందని. ఇప్పుడు వీటిని కూడా సేమ్ బౌల్లో తీసేసుకుందామండి. నేను వచ్చేసి నెక్స్ట్ ఇదే ఆయిల్ కొంచెం ఈ కిస్మిస్లు కాబట్టి ఈజీగా వచ్చేసినాయండి. కొంచెం నెయ్యి ఉంది కదా, దాంట్లో నేను ఇంకా కొబ్బరి తురుము వేస్తున్నానండి. ఇది కూడా ఎండు కొబ్బరిని నేను చిన్న చిన్న తురుముకున్నానండి. గ్రేటర్ ఉంటుంది కదా, గ్రేటర్ తోటి తురుముకున్నాను అనమాట. ఎండు కొబ్బరి కూడా మీ ఇష్టం అండి. నేనైతే మెయిన్గా 1/2 కప్పు తీసుకున్నాను అనమాట. సో మీరు అన్ని 1/2 కప్పు మెజర్మెంట్స్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ విధంగా ఎండు కొబ్బరి కూడా మనకి తురుముకున్నాం కదండి, నేను గ్రేటర్ చేసుకున్నాను అనమాట. తురిమేది ఉంటుంది కదా, దాన్ని పెట్టి అన్నామంటే మనకి ఈజీగా తురుమొచ్చేస్తుంది. ఇది కూడా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాము. ఫ్రెండ్స్ ఇది చాలా చాలా హెల్తీ ఫ్రెండ్స్, అందరికి తప్పకుండా ట్రై చేయండి. దీనివల్ల మనకి ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట. మనకి డ్రై ఫ్రూట్స్ అంటేనే మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్, ప్రోటీన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇది చాలా హెల్తీ. ఈ విధంగా కోకోనట్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నది ఇది కూడా సేమ్ అదే బౌల్లో తీసేసుకోండి. విధంగా మనం దాన్ని కూడా బౌల్లోకి తీసుకున్నాము. మళ్ళీ నేను కొంచెము నెయ్యి వేసేసి ఇప్పుడు గసాలు వేయించుకుంటున్నానండి. ఇవి గసగసాలనమాట. ఇవి మనకి బాడీకి చాలా కూల్ అవుతుందండి. ఇప్పుడు ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు ఈ గసగసాలు తినడం వల్ల మన బాడీలోకి చల్లదనం అనేది ఏర్పడుతుంది. ఇది చాలా మంచిది ఫ్రెండ్స్, చాలా చాలా హెల్ప్ఫుల్ అనమాట. గసగసాలు మన బాడీలోని హీట్ని రెడ్యూస్ చేస్తుంది. సో నేను ఈ గసగసాలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ గసగసాల టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్లో ఇది కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువగా కూడా కాదండి, కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా గసగసాలు కూడా ఫ్రై చేసుకొని దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాము. మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పాకం కోసం నేను ఇవేంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక హాఫ్ కప్పు, ఒక్కొక్కటి హాఫ్ కప్పు తీసుకున్నాను కదా. సో నేను 1.5 కప్పు షుగర్ వేస్తున్నాను అనమాట. ఇంకా ఎక్కువైనా కూడా చాలా స్వీట్గా ఉంటుంది. సో 1.5 కప్పు సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఇంకా స్వీట్ తగ్గించుకోవాలి అంటే కనుక 1 కప్ తీసుకుంటే సరిపోతుంది. 1 కప్పు షుగర్ తీసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ పోయండి. నేను ఇప్పుడైతే 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను. సో నేను హాఫ్ కప్పు వాటర్ పోస్తున్నాను అనమాట. ఈ పోసి మన పంచదార అంతా కరిగిపోయి కొంచెం తీగ పాకం లైట్ తీగ పాకం రావాలి ఫ్రెండ్స్. అంటే ఇది పంచదార అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ చేస్తే మనకి సరిపోతుంది. నేను హాఫ్ కప్పు వాటర్ పోసానండి. 1.5 కప్పు షుగర్ అనమాట. ఇది మొత్తం మెల్ట్ అయిపోయి ఒక 2 to 3 మినిట్స్ మనకి బాయిల్ అయితే సరిపోతుంది. ఇది కొంచెం లైట్ తీగ పాకం రావాలండి. మరీ ఎక్కువ తీగ పాకం వచ్చినా కూడా అవి లడ్డూలు అనేది సాగుతూ ఉంటాయి. సో లైట్ అనమాట, తీగ పాకానికి కొంచెం ముందు తీసేసుకుంటే మనకి ఆ తీగ పాకానికి కొంచెం ముందు మనం ఇది తీసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, షుగర్ అనేది ఇంకా మెల్ట్ అవ్వలేదు. ఇది కొంచెం లావ్ షుగర్ అండి, కొంచెం టైం తీసుకుంటుంది. ఈ విధంగా కంప్లీట్గా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి కొంచెం బాయిల్ అవుతూ ఉండాలి. చూసారు కదా, బాయిల్ అవుతుంది. ఇప్పుడే షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఇది బాయిల్ అవుతుంటే ఒక 2 to 3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. అప్పుడు అనేది మనకి కొంచెం బంకగా అతుక్కున్నట్టుగా ఉంటుంది కదా.
అప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది. దీనికి పర్ఫెక్ట్గా మరి తీగ పాకం కూడా రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. తీగ పాకానికి కొంచెం తక్కువగా ఉంటే సరిపోతుంది. మనకు మెల్ట్ అయిపోయిన తర్వాత 3 మినిట్స్ బాయిల్ చేసేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది కంప్లీట్గా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అవి యాడ్ చేసేసుకొని వాటినన్నిటి కొంచెం దగ్గరకు వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలండి. కొంచెం అది దగ్గరికి వచ్చేస్తుంది, అప్పుడు మనకి ముద్ద చేసుకోవడానికి వీలవుతుందనమాట. ఇది కొంచెం మీడియం లేదా లో ఫ్లేమ్లో చేసుకోండి ఫ్రెండ్స్. మరి హై ఫ్లేమ్లో పెట్టినా కూడా మనకనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం మంట చిన్నదిగా పెట్టుకొని ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అవన్నీ వేసుకొని కొంచెం అది మనకి ముద్దలాగా దగ్గర పడుతుంది. అది ఆ జ్యూసీ అంతా పీల్ చేసుకొని మనకి దగ్గర వస్తుందన్నమాట. అప్పుడు మనకి ముద్దలు అనేది రెడీ అయిపోతాయి. ఈ ముద్ద చేసుకోవడానికి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం తీసుకొని ముందుగా ప్లేట్కి కనుక నెయ్యి రాసుకొని పెట్టుకున్నట్లయితే మనకి ఇది వేసుకున్నప్పుడు మనకి అతుక్కోకుండా ఉంటుంది. సో మనం ప్లేట్ తీసుకొని గ్రీస్ చేసి మనకి ఈ పాకం అనేది దగ్గరికి వచ్చిన తర్వాత మనం తీసి ఆ ప్లేట్లోకి తీసుకోవాలి. అండ్ కొంచెం కొంచెం దగ్గరికి వస్తుంది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మనం వేడిగా ఉన్నప్పుడే, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చేసుకుంటే కనుక మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. నా ఛానల్లో కనుక ఇంకా మీరు చూస్తున్నట్లయితే కొత్త కొత్త రెసిపీస్, సౌత్ ఇండియన్ స్పెషల్స్ అన్నీ, బేకింగ్ స్పెషల్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. చిన్నగా మీరు నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ విధంగా ఇంకొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది, మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోతుంది. సో చల్లారిన తర్వాత ముద్దలు చేసుకుంటే ఈ విధంగా ఉంటాయి. ఇది చాలా హెల్తీ ఫ్రెండ్స్. వీటిని మనం 10 డేస్ వరకు 1 మంత్ వరకు నిల్వ చేసుకోవచ్చు. కాకపోతే వీటిని బాగా గట్టిగా గాలి చోరని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.